ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మొత్తానికి అయితే క్యారల్స్ అన్నాం. క్యారల్స్ అయిపోయినాయి. తర్వాత యూస్ క్రిస్మస్ ఉంది, అది ఒక్కటి చేసినాం అనుకో చర్చ్కి వేస్తే అయిపోతుంది. డిసెంబర్ ఒక్కరి బట్టలు కొనుక్కున్నా భయ్యా, బట్టలు కొనుక్కొని ఒక్కరు చేసేసిన అనుకో క్రిస్మస్ మొత్తం అయిపోతుంది. ఇదేనా క్రిస్మస్? నెక్స్ట్ ఏం చేయాలి? ముఖాలు చూస్తారు. మాదేముంది ఇక వాట్సాప్లో స్టేటస్ పెడతాం బట్టలు కానీ అందరితో దిగుతాం చర్చికి వచ్చి. అంతే క్రిస్మస్. అంతే. అది ఏమైతుంది చెప్పాలి అయ్య గారు వచ్చారా? ఏదో క్యారల్స్ అయిపోయినాయి, ఇక కూర్చున్నాం ఈడ. ఏ మస్తు చేసినాం అయ్యా, ఘోరంగా. ఏం మాట్లాడుతున్నారు మరి? ఏం లేదు, క్రిస్మస్ అయిపోయింది, క్రిస్మస్ అన్నాము, క్యారల్స్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ క్రిస్మస్ క్రిస్మస్ ఉంది, అదొక్కటి చేస్తే అయిపోతుంది. ఇక క్రిస్మస్ రోజు కొత్త బట్టలు కొనుక్కున్నాం, కొత్త బట్టలు వేసుకొని వస్తే డిసెంబర్ అయిపోయినట్టే. ఇక మనం ఏమనుకుంటున్నారు యూత్ గురించి? ఏముందయ్యా, స్కిట్లు వేసి డాన్స్లు వేస్తే అయిపోతుంది. క్యారల్స్ లో మొత్తం ఫుల్ చాలా మస్తు చేసినాం. మరి ఏం నేర్చుకున్నారు? ఏముంది, ఏం లేదు, పాటలు పాడినాం, స్నాక్స్ ఇచ్చిర్రు, వచ్చినాం. ప్రతి ఇయర్ అదే కదా జరిగేది. ఇంకా అంతే, కొత్తగా ఏం లేదు కదా. సున్నాలు వేసుకుంటాము, బట్టలు వేసుకుంటాం, క్యారల్స్ మొత్తం అయిపోతుంది. అంతే కదా. అంతే. ఇప్పుడు క్రిస్మస్ అయిపోగానే నెక్స్ట్ ఏంటి? క్రిస్మస్ అయిపోగానే ఇంకేమో న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ 31st నైట్ అంతే. క్యాలెండర్ అనేది చేంజ్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్త బట్టలు. ఎన్నో క్రిస్మస్ లో పోయినాయి, ఎన్నో క్యారల్స్ లో పోయినాయి. అసలు ఏం తెలుసు క్రిస్మస్ గురించి? క్రిస్మస్ అంటే ఏముంది, వస్తాం అందరితో ఫోటోలు దిగాల, వాట్సాప్ స్టేటస్లో పెట్టు. నేను చెప్తా కానీ మన మనదీప్ నాగరాజు వస్తున్నా బయటకు వేరాళ్ళు వచ్చిర్రు అనుకుంటారు. నారాజు, ఓ మనదీపు, రండి రండి, వచ్చారు కదా. వెరీ గుడ్. అదే మన వాళ్ళు అడుగుతారు క్రిస్మస్ అంటే ఏంటిదన్నా. చెప్పన్నా, చెప్పు. క్యారల్స్కి పోయినామా, క్రిస్మస్ రోజు స్నానం చేసినామా, చర్చికి వచ్చినామా, అప్పాలు తిన్నామా, కేక్ కోసుకున్నామా, ఈవినింగ్ ఫోటోలు దిగినామా, ఏంటివేమో అనుకున్నాం. నాకు ఇదే తెలుసు. మనం నీకేం తెలుసు అన్న? అయ్యో క్రిస్మస్ అంటే ఏముంది, ఇక మంచి కొత్త బట్టలు వేసుకోవాలా, ఇట్లా క్యామెరాలు పడ్డామంటే మనల్ని చూడాలి. అరే ఏం బట్టలు వేసిన, అరే క్రిస్మస్ అంటే ఈయన లెక్క బట్టలు వేయాలి రా భయ అనుకోవాలా మనం చూడంగానే. స్వప్నలో కాదు, మీరు అందరూ ఒకటే మాట చెప్తారు, కొత్త బట్టలు కొత్త బట్టలు. అంతే అన్న, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు. మా క్యారెట్స్ లో ఎంజాయ్ చేసినామా, క్రిస్మస్ అయిపోయిందా, ఎంజాయ్ చేసినామా, కథం అయిపోయింది ఇక క్రిస్మస్. మళ్ళా సంవత్సరం ఎదురు చూసినామా, మళ్ళా అదే ఇక. అన్న నాకు ఇంతే తెలుసా క్రిస్మస్ అంటే, మీరు చెప్పండి. చెప్తాను ఇప్పుడు. చెప్పండి. అంటే మనకందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం క్రిస్మస్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. కానీ బైబిల్లో చూసినట్లయితే 2000 years బ్యాక్ మన కోసం యేసుక్రీస్తు ఒక రక్షకుడు ఉదయించిండు ఈ లోకంలో. సో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అసలు అప్పుడు ఏం జరిగింది అంటే, మరియా ఒంటరిగా ఉన్నప్పుడు దేవదూత వచ్చేసి మాట్లాడతారు అనమాట. నీకోసం అంటే దేవుడు పంపిస్తాడు, దేవదూతను పంపినప్పుడు గబ్రియల్ దూత వచ్చేసి నీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును, రక్షకుడు ఉదయిస్తున్నాడు,
సో ఆ రక్షకుని ద్వారా ఈ లోకంలో ఒక గొప్ప కార్యం జరగబోతుంది అని చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క మరియా చాలా భయపడుతుంది ఫస్ట్. ఎందుకంటే ఆమెకు మ్యారేజ్ కాదు, ఇంకా ఎంగేజ్మెంట్ అయింది అంతే. సో మ్యారేజ్ కాలేదు. ఆ తర్వాత ఏమైపోతుంది, ఆమె టెన్షన్ అయిపోతుంది, భయం అయిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరగబోతుంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదనేసి దేవదూత జ్ఞాపకం చేస్తాను అనమాట. అవునన్నా, దూత మరియకు కనిపించినప్పుడు మరియా ఫీలింగ్ ఎలా ఉండేను కదా. కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై దైవ కుమారుడు నీ ఇంట వెలసేనమ్మ అని ఆశీస్సులు సగింది ఆ దేవత, ఆ దేవత. అరుణ్ ఉన్నావా మైకంలో? ఏందన్నా ఇప్పుడు మేర అంటావు, కొంచెం అయినాక యోసేఫ్ అంటే జ్ఞానులు గొల్లెలు ఇక అందరు వస్తారు అని హీరోజ్ రాజు కూడా ఉరికి రావాలి ఇక ప్రాక్టీస్ చేసుకొచ్చేసారు. అదేనా మీకు అర్థమైందరే ఇప్పుడు స్టోరీ? అన్న ఇక డ్రీమ్లోకి వెళ్ళిపోయిండు. అదే అని గొల్లలు అంటారు, గొల్లలు వేషం వేస్తారు, మన వాళ్ళు అంటారు. అంతే అన్న ఇక యోసేఫ్ గురించి తెలుసా? భయపడతాడు, తడుచుకుంటాడు. అరే ఎంగేజ్మెంట్ అయింది, నా పేరు బద్నాం అవుతుందో ఎట్లనో, ఇప్పుడు ఈమె గర్భవతి ఎట్లా వదిలేస్తా అని చెప్పేసి అంటాడు. వదిలేద్దాం అనుకుంటాడు. అప్పుడు మళ్ళా దేవదూత వచ్చేసి భయపడకు యోసేపు, ఇది దైవ కార్యము, సో నువ్వు చింతించాల్సిన అవసరం లేదని చెప్తాడు అనమాట. మరి దగ్గర వచ్చినట్టు సేమ్. అప్పుడు జర్ర నిమ్మల పడతాడు, అదనమాట. అర్థమైందా నీకు? అక్కడ దాకా అర్థం అర్థమైంది కదా? యోసేఫ్ భయపడ్డా? అసలు ఎట్లా భయపడ్డాడు? యోసేపు మరియమ్మ నొదలాలని బహుకలత చెందాడు ఆరాతిరి, ఆరాతిరి, ఆరాతిరి. కలలో దేవుని వెలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని చాటి ఓదార్చెను. అన్న రాజులో రాజు అన్నారు కదా, అలాంటి రాజు ఒక మంచి కింగ్డమ్ లో కదా పుట్టాల్సింది, ప్యాలెస్ లో. పశువుల పాకలు ఎందుకు పుడతాడు? అయితే యోసేపు మరియా వచ్చినప్పుడు బెత్లెహేమ్కి అక్కడ ప్లేస్ దొరకదు అనమాట. డోర్ కొడతారు, ఇట్లా మా భార్య ఎట్లున్నది, ప్రసవ వేదన పడుతున్నది అన్నప్పుడు ఎవరు కూడా డోర్ తెరవరు. అప్పుడు పశువుల పాకలకు వచ్చి అక్కడ సెట్ చేసుకొని అక్కడ యేసుక్రీస్తు అక్కడ జన్మించారు. కలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు.
వచ్చారు అప్పుడు రాజు దగ్గరికి? అప్పట్లో మ్యాప్లు ఇప్పుడు ఏం లేవు కదా. మ్యాప్లు లేవు కానీ అందుకే మ్యాప్ చూపించడానికి దేవుడు ఒక సుక్కను పెట్టిండు. సుక్క అదే పాట పాడుతుంది. ఏం పాట అది? సుక్కాల చేసి నోడా చంద్రుని కరెక్ట్ అంటారు మీరు సుక్క అని. ఈ మధ్య అయితే రూట్ మ్యాప్ పెడితేనే చక్కగా వస్తలేరు ప్లేస్కి. నువ్వు చుక్కని చూసుకుంటే ఆడదాకా ఎట్లా వేరే అన్నారు? అదే కదా అక్కడ మిస్టరీ. అదే అక్కడ జరిగింది అద్భుతం. ఏమంటారు? అదే మ్యాజిక్. మ్యాజిక్ అద్భుతం అన్నీ జరిగినాయి అనమాట. అసలు రాజు అంటున్నావు కదా, అసలు రాజు ఎట్లా భయపడుతున్నావు? అసలు రాజు దగ్గరికి జ్ఞానులు వస్తారు. హీరోజు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి రాజులకు రాజు పుట్టినంట కదా ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు రాజు భయపడతాడు. ఓకే, అంటే నేనే రాజుని కదా, నాకన్నా రాజా అనేసి భయపడతాడు. హేరోదు హేరోదు రాజా నమో నమో, రాజాధిరాజిత జనియించెను. ఆజాడలిమ్మని జ్ఞానత్రయం కోరగా రేగిల్ది హాలాహలం. ఆ ప్రభుని దర్శించిరమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. అవన్నా నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మేరీకి దూత కనిపిస్తే అర్థం ఉందన్న, యూసెఫ్కి దూత కనిపిస్తే అర్థం ఉంది. ఈ మీకు గొర్రెలు కాసుకుంటే లేక దూత కనిపించడం ఏందన్న నాకు అర్థమైతే లేదు. ఇది ఎక్కడ ఇది చిత్రం అన్న? అదేగా ఇందాక చెప్పినా నేను, యేసుక్రీస్తు వచ్చింది అందరి కోసం వచ్చాడు. ఓకే, అర్థమైంది కదా. అంటే గొర్రెలు కాసుకుంటూ కావచ్చు, ధనవంతులకు కావచ్చు, ప్యాలెస్ ఉండేవారు కావచ్చు, అందరి కోసం వచ్చిండు. మన అందరి కోసం వచ్చిండు. అయితే అక్కడ గొర్రెలు ప్రచారం చేస్తారని అందరు చెప్తారనేసి గొర్రెలు. ఓ అట్లానా, రైట్. అవురా గింతసారి ఇలా దూత ఎట్లా కనిపించింది నాకు అర్థమైతే గుళ్ళలకు? కనిపించింది కాదు, కనిపించిండు. ఓహో అట్లానా. దావీదు పురములో ఆ పశుల పాకలో ఈరోజు మీరెళ్ళి తరించను. రారాజు మీ కొరకు ఉదయించెను అని చెప్పి ఆదు. యేసయ్య పుట్టినాడు రో వెన్నెల, రక్షకుడు వచ్చినాడు రో వెన్నెల. రారాజు నజరేతులో వెన్నెలో వెన్నెల, బెత్లెహేము గ్రామమందు వెన్నెలో వెన్నెల, కన్య మరియ గర్భమందు వెన్నెలో వెన్నెల, మాటిచ్చిన దేవుడు వెన్నెలో వెన్నెల. దూత గొల్లలను పంపెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. జ్ఞానులకెదురై వేరే దారుల బొమ్మల్ది, దూత చెప్పిన మాట మేరకు ముగ్గురి పయనం సాగింది. అర్థమైందా ఇప్పుడు మీకు? క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ అంటే మెయిన్ మనం కొత్త బట్టలు కొనుక్కున్నామా, క్యారల్స్కి వచ్చినామా, సంబరాలు చేసుకున్నామా, క్రిస్మస్ అయిపోయిందా కాదు. జ్ఞానులు ఎట్లనైతే సుక్కని చూసుకుంటూ వచ్చేసి ఒక మార్గాన్ని వెతికిర్రు. ఏ రోజు మహారాజు ఏమంటాడు, మీరు వచ్చి నాకు చెప్పుర్రి అంటాడు. ఎందుకోసం? అక్కడ ఉన్న చిన్నపిల్లలందరినీ చంపేద్దాం అనుకుంటాడు. యేసుక్రీస్తు జాడ తెలిస్తే యేసుక్రీస్తుని కూడా చంపేద్దాం అనుకుంటాడు. కానీ దేవదూత వచ్చి వాళ్ళకి చెప్తారు, జ్ఞానులకు మీరు వేరే మార్గంలో వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు వే మార్చుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వాళ్ళు గుర్తుపట్టారు. అక్కడికి వచ్చిన తర్వాత అది తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క మార్గాన్ని మార్చుకొని వేరే మార్గంలో తిరిగి వెళ్ళిపోతారు. అది అంటే నిజమైన మార్పు.
మన జీవితంలో కూడా మన బ్రతుకులు మారాలా, మన జీవితాలు మారాలా. సో అప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది. క్యారల్స్ లో పిల్లలకు మస్తు క్లాస్ తీసుకున్నావు అంట కదా, అంతగానే ఏం తీసుకున్నావు క్లాస్ ను? త్వరలో క్రిస్మస్ అనగానే క్యారల్స్, ఎంజాయ్మెంట్, తినుడు ఇదే అనుకుంటారు. కరెక్ట్ పని చేస్తా కోసం వాళ్ళకు అసలు క్రిస్మస్ అంటే ఏంటిది అని చెప్పిన. క్రిస్మస్ అంటే చూసింగ్ ద పాత్, రైట్ పాత్, అందుకే యేసుక్రీస్తు వచ్చింది కదా. సో అది చెప్దామని నాకు ఉండే కరెక్ట్ పని చేస్తా తీసుకొని. సో థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, అందరు చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో ఎవ్రీవన్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. మనదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.